నేను అది రిటర్న్ తీసుకొని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే. నువ్వు ఎంత దిగజారిపోతావా, ఎంత దారుణంగా మాట్లాడతారా ఏంటి అసలు? ఇది ఆడెవడో రాలేదని తిడతారేంటి అసలు? ఆ రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా? మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఇప్పేసుకో అయితే అందరూ సంతోషంగా చూస్తారు. ఇప్పేసుకో. వీడియో స్టార్ట్ చేసే ముందు విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా 2 ఇయర్ రాసి ఇప్పుడు 2026 అని రాయాలి. జస్ట్ రిమైండింగ్ యూ. వెల్కమ్ టు ద కాంట్రవర్సీ పార్ట్ 999. అనే రోజు దూరంలో లేదేమో ఇలానే చూస్తూనే ఉంటే. దాదాపు 60 కాంట్రవర్సీస్ గురించి మనం మాడుకున్నాం. అండ్ ఈ రోజు ఇంకో 8 కాంట్రవర్సీస్ ఏంటో చూద్దాం. మీరేం చేయాల్సిన పని లేదు, ఆరాంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని గోడకు అనుకుని చూడండి. ఇది December 31st కంటే ముందే వచ్చిండాలి, బట్ ఆల్వేస్ లేట్ టు ద పార్టీ. అండ్ థ్యాంక్ యూ మనోడు ఎప్పుడు లేటే అని నన్ను భరిస్తున్నందుకు. అండ్ లాస్ట్ వీడియోకి మీరు చేసిన కామెంట్స్ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాడాలని ఉంది కానీ రైట్ టైం వచ్చినప్పుడు అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా పోతుంది, దాంట్లో మీ పార్ట్ ఏంది అన్ని మాడతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం. కొత్తగా వచ్చుంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. క్వాలిటీ స్టఫ్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మారుతి గారు రాజాసాబ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడూ లేని విధంగా పిచ్చ యాక్టివ్గా ఉన్నారు. నిజంగా హీరోనే, అందులో డౌటే లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అని, రాజాసాబ్ ఎపిసోడ్స్ అని, సాంగ్ ఈవెంట్స్ అని కనపడుతూనే ఉన్నారు. కనిపించిన చోటంతా రాజాసాబ్ గురించి మెన్షన్ చేయడంతో పాటు కొంచెం జ్ఞానం కూడా ఇస్తున్నారు అందరికి. అది అందుకని ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయొద్దు. ఈ సినిమా కాదు ఇంకో సినిమా. అలాంటి ఒక రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మారుతూ మాట అన్నారు. యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. అంటే అందరికీ తెలిసిందే కాలర్ అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్. అది కాకుండా రీసెంట్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ వార్ 2 కూడా చేస్తున్నారు. కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. ఇంక ఇది ఎన్టీఆర్ గారిని కావాలని దీంట్లో ఇన్వాల్వ్ చేసి తక్కువ చేసి మాట్లాడుతుందని ఫ్యాన్స్ మారుతి గారిని ట్యాగ్ చేసి పిచ్చగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంక ఇట్లయితే కాదు అడ్రస్ చేయాల్సిందే ఈ విషయాన్ని అనుకుని మారుతి గారు ఫ్యాన్ ట్వీట్ కి రిప్లై ఇచ్చి ఫ్యాన్స్ అందరికీ అపాలజీ చెప్పారు. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కొన్నిసార్లు మనం మాట్లాడిన మాట తప్పుగా అర్థమవుతుంది. నాకు అసలు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేసే ఇంటెన్షన్ లేదు. హోప్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అని. ఇంకా ఆ తర్వాత ఇష్యూ కూల్ అయింది. బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఫస్ట్ టైం కాదు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఒక కాంట్రవర్సీ. అవసరంగా ఒక పెంట 2017లో తరుణ్ భాస్కర్ గారితో కూడా సేమ్ ఇష్యూ అయింది. పెళ్లి చూపులకు నేషనల్ అవార్డు వచ్చింది కానీ ఐఫా అవార్డు మీకు కాకుండా జనతా గ్యారేజ్ కి ఇచ్చారని యాంకర్ అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. పద్ధతి ఇలా ఉంటుంది. కమర్షియల్ ఇదంటే నిన్ను చూడరు, ఎన్టీఆర్ జూనియర్నే చూస్తారు. నీకు ఇస్తే నువ్వు వస్తావు కానీ టీఆర్పీ రాదు. ఎన్టీఆర్ జూనియర్ వీళ్ళందరూ కూడా వస్తే దే డెఫినెట్లీ. అంటే తరుణ్ గారు క్లియర్ గా చెప్పారు అవార్డ్ షోస్ కొన్ని కమర్షియల్స్ ఫాలో అవ్వాలి, అదే అవార్డ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ కి ఇస్తే టీఆర్పీ వస్తుంది అని. దీనికి ఫ్యాన్స్ పిచ్చ హట్ అయ్యి అంటే అవార్డు సినిమాకి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కి కాదని టీఆర్పీ కోసం ఇచ్చారంటావా అని తరుణ్ భాస్కర్ గారి ఫోటోకి దండేసి వైరల్ చేశారు RIP అని. ఇంకా తరుణ్ భాస్కర్ గారు అపాలజీ చెప్పారు. మా నాన్న తాత సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పనిచేశారు, అప్పటి నుండి ఆయన వాల్యూస్ ని ఫాలో అయ్యారు. ఇన్ఫాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారే పెళ్లి చూపులు చూసి ఫస్ట్ అప్రిషియేట్ చేసింది, నాకు అసలు రాంగ్ ఇంటెన్షనే లేదు అని. అంతటితో ఆ కాంట్రవర్సీ సమాప్తం. మన ఇండస్ట్రీలో డాన్స్ అంటే గుర్తొచ్చేది వాళ్ళకంటే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పీక్స్ లో ఉన్నప్పటి నుండి ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినా కూడా అదే గ్రేస్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఆయన 45+ సంవత్సరాల కెరీర్ లో 156 ఫిల్మ్స్ లో 537 సాంగ్స్ లో వేసిన 24,000 డాన్స్ మూవ్స్ కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. బోలాశంకర్ లో కీర్తి సురేష్ చిరంజీవి గారితో పనిచేశారు. సెట్ లో ఆయన డాన్స్ గురించి కీర్తి స్పెషల్ గా మెన్షన్ కూడా చేశారు. తనకి డాన్స్ చేయడం చాలా ఇష్టం. మోర్ దెన్ ద స్టెప్స్ హీ లవ్స్ డూయింగ్ ఇట్ లైక్ హీ డస్ ఇట్ ఫ్రమ్ హార్ట్. He was telling, you shouldn't look at steps matram, you should do it from your heart, you should enjoy doing it. That enjoyment undi kada, that you should learn from him. But
ఒక తమిళ్ టీవీ షోలో యాంకర్ ఇలా అడిగారు, మీకు ఎవరి డాన్స్ అంటే ఇష్టం, తలపతి విజయ, చిరంజీవి అని. చిరంజీవి ఆర్ విజయ్. విజయ్ సార్. మనకు తెలిసిందే ఆమె తలపతి విజయ్ గారి ఫ్యాన్ గర్ల్ అని. నిర్మోహమాటంగా విజయ్ గారిని చూస్ చేసుకుంది. అంతే, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ తలపతి విజయ్ వర్సెస్ చిరంజీవి డాన్స్ స్టెప్స్ డిఫరెన్స్ అని వేసి ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ తాకుండా కీర్తి సురేష్ ని కూడా పర్సనల్ గా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే రివాల్వర్ రీతా ఫంక్షన్ కి అటెండ్ అయినప్పుడు ఒక జర్నలిస్ట్ మనుషులకి పర్సనల్ చాయిస్ అనేది ఒకటి ఉంటుందని మర్చిపోయి ఇలా అడిగారు, లెజెండరీ చిరంజీవిని కాదని తలపతి విజయ్ని ఎలా చూస్ చేసుకున్నారు మీరు? చిరంజీవికి మించిన డాన్సరే నా విజయ్ అని. It was my choice to say something, what I felt like. అది నేను చెప్పాను. If they are hurt, okay, then it's my bad. If they are hurt, okay, sorry. But again, it was my choice to say what I felt like. ఇలాగ క్లారిఫై ఇవ్వడంతో పాటు నా మనసులో ఏముందో అది కూడా నేను చెప్పలేకపోవడం అంటే నా మీద నాకే బాధగా ఉంది అని చెప్పారు. అలాగా అపాలజీ చెప్పడంతో ఈ ఇష్యూ సాల్వ్ అయింది. సుడిగాలి సుధీర్ గారి అప్కమింగ్ ఫిల్మ్ గోట్ అని మనలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఫిల్మ్ పోస్టర్ మీద డైరెక్టర్ నేమ్ లేని ఫస్ట్ సినిమా ఇది. అయితే ఆ ఫిల్మ్ స్టార్ట్ అయ్యి ఫ్యూ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు దాని నుండి రిలీజ్ అయిన కంటెంట్ చాలా తక్కువ. 3 weeks బ్యాక్ రిలీజ్ చేశారు టీజర్ కూడా ఈవెంట్ పెట్టి. బట్ ఆ ఈవెంట్ కి సుడిగాలి సుధీర్ గారు అటెండ్ అవ్వలేదు. అంతేకాదు అసలు గోట్ సినిమాకి సంబంధించి ఆయన ఎలాంటి ప్రమోషన్ కూడా చేయట్లేదు. దాని గురించి ప్రొడ్యూసర్ అదే రోజు క్లారిటీ ఇచ్చారు. గోట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు దానికి డైరెక్టర్ గా నరేష్ గారిని పెట్టుకున్నారు. బట్ ఆయన సెట్ లో సరిగా బిహేవ్ చేయరని, డబ్బులు పెడుతున్న సినిమా ముందుకెళ్ళట్లేదని ఆయనకి 3 times వార్నింగ్ ఇచ్చి సుధీర్ గారికి ఇన్ఫార్మ్ కూడా చేశారంట. ఈవెన్ సుధీర్ గారు నరేష్ గారు డైరెక్టర్ గా ఉండాలి అండ్ 1 crore బడ్జెట్ ఎక్కువ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే ప్రొడ్యూసర్ దానికి కూడా ఓకే చెప్పారంట. బట్ ఈ డైరెక్టర్ కి ఫిల్మ్ మేకింగ్ తెలియకపోవడం వల్ల డిఓపి తప్పుకోవడం, టెక్నీషియన్స్ ఈయన టార్చర్ తట్టుకోలేకపోవడం వల్ల ఆగిపోవడం, ఇలా జరగడం వల్ల అసలు ఈయన వర్క్ హిస్టరీ ఏంటి అని తెలుసుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందు 2 సినిమాల నుండి తీయేశారంట ఇలాంటి ఇష్యూస్ వల్ల. దిల్ రాజు గారు కూడా తీయేశారంట ఈయనని. నేను చాలా 3-4 times వార్నింగ్ ఇచ్చి చేంజ్ చేసిన. ఇంతకు ముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని దిల్ రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. బట్ ఈ విషయం తెలిసే టైంకి 30% సినిమా కూడా అయిపోయింది. అయినా సరే సినిమా ముందుకెళ్ళట్లేదని నరేష్ గారిని తీసేసి కొత్త రైటర్స్ ని పెట్టుకుని మిగిలిన సినిమాని ఫినిష్ చేశారు. దాంతోపాటు నరేష్ గారి మీద ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంకా అప్పటి నుండి సినిమా నుండి ఏం కంటెంట్ వచ్చినా సరే నరేష్ గారు ఓపెన్ గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకసారి గోట్ నుండి చిన్న కంటెంట్ రిలీజ్ అయినప్పుడు ఇలా పెట్టారు, ఏం లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన కంటెంట్ తో నెక్స్ట్ సినిమా అంత కాలం గడిపేసేలా ఉన్నావు, అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ తో చేయాల్సింది ఈ చిలకతో వదిలేవు అని ట్రోల్ చేశారు. ఇంకా చిలక అని మెన్షన్ చేయడంతో అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న దివ్యభారతి గారు యాక్షన్ లోకి దిగారు. ఈ డైరెక్టర్ సెట్ లో కూడా ఇలానే ఉమెన్ ని డిస్రెస్పెక్ట్ చేసేవాడు, అంతకంటే నేను డిసప్పాయింట్ అయింది హీరో ఇవన్నీ చూస్తూ కూడా సైలెంట్ గా ఉండడాన్ని చూసి అని ఈ పోస్ట్ కి సుధీర్ గారిని కూడా ట్యాగ్ చేశారు. ఆ తర్వాత గోట్ ఈవెంట్ లో జర్నలిస్ట్ అసలు సుధీర్ గారిని ఎందుకు ట్యాగ్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు దివ్యభారతి గారు చెప్పారు, డైరెక్టర్ సెట్ లో ఇలా బిహేవ్ చేయడం చూస్తూనే ఉంటారు కానీ సుధీర్ గారు అసలు స్టాండ్ తీసుకోలేదు ఆపడానికి. అది కూడా కాకుండా సుధీర్ గారు ఇంకా డైరెక్టర్ ఒక పాన్ వరల్డ్ ఫిల్మ్ తీస్తున్నారు, దాంట్లో ఐటమ్ సాంగ్ కోసం నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఐటమ్ సాంగ్ కోసం కాంటాక్ట్ అవ్వడం నాకు బాధ వేయలేదు కానీ ఆ డైరెక్టర్ తో ఇష్యూస్ ఉన్నాయని సుధీర్ గారికి తెలిసి కూడా నన్ను మాటికి ఎందుకు పోక్ చేయడం, అందుకే చేశాను అని. అన్ని టైం బుల్లీ చేశారు, ఏమో బుల్లీ చేశారు. సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ అవర్ ప్రొమో. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ కమింగ్ అండ్ పోకింగ్ మీ. That's very wrong. He knows that what is right matters. So he didn't stand up for that. అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. బట్ ఇప్పటివరకు అయితే గోట్ సినిమా రిలీజ్ డేట్ తెలియదు, సుధీర్ గారు అసలు రెస్పాండ్ అవ్వలేదు, అసలు సినిమాని ప్రమోట్ చేస్తారో చేయరో కూడా తెలియదు. బట్ మూవీ టీమ్ అయితే ఆయన వచ్చి ప్రమోట్ చేయడం గురించి వెయిట్ చేస్తానే ఉంది. ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. వస్తారని ఆశిస్తున్నాను. I'm just little disappointed that he's still in friends with that director and he's not coming, but I really hope he will come for the promotions and he will help with the release. అఖండ 2 కలెక్షన్స్ కి స్టోరీ మేకింగ్ ఎంత దెబ్బేసిందో పక్కన పెడితే ఎరోస్ ఇష్యూస్ మాత్రం చాలానే వేసింది. యాక్చువల్గా అఖండ 2 December 5th రిలీజ్ అయ్యి ఉండాలి. టికెట్ రేట్ హైక్స్, ప్రీమియర్ పర్మిషన్స్ అన్ని తీసుకున్నారు, ఫ్యాన్స్ టికెట్ బుక్ చేసుకున్నారు, సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి, అంతా ఓకే. బట్ లాస్ట్ మినిట్ లో ఎరోస్ వాళ్ళు కేసు వేసి రిలీజ్ ఆపించేశారు. అసలు వాట్స్ ది మ్యాటర్ అంటే యాక్చువల్గా 14 Reels ఎంటర్టైన్మెంట్ దూకుడు ప్రొడ్యూస్ చేశారు, దాని ఓవర్సీస్ రైట్స్ ఎరోస్ తీసుకున్నారు అండ్ ఇట్ వాస్ అ ప్రాఫిటబుల్ వెంచర్. ఇక్కడ 14 Reels కి ఎరోస్ కి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ వన్ నేను ఒకటినే సినిమాని 14 Reels ప్రొడ్యూస్ చేస్తే దాని గ్లోబల్ రైట్స్ ఎరోస్ తీసుకుంది. బట్ ఇట్ టర్న్ అవుట్ బి ఎ లాస్ వెంచర్. దీని వల్ల 14 Reels వాళ్ళు ఎరోస్ కి కొంత మనీ ఇవ్వాల్సి ఉంది. సో వన్ నేను ఒకటినే లాస్ కాబట్టి కొంత మనీ బాకీ పడింది. అది వెంటనే తీర్చేంత మనీ కాదు కాబట్టి మళ్ళీ 14 Reels అండ్ ఎరోస్ కలిసి ఆగడు చేశారు, విచ్ టర్న్ అవుట్ టు బి ఎ కమర్షియల్ డిజాస్టర్. బట్ ఈసారి మహేష్ బాబు గారు డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు తిరిగి ఇచ్చారు, వాళ్ళని కాపాడారు. ఆయనకు అవసరం లేదు బట్ ఆయన హెల్ప్ చేశారు. కానీ 14 Reels మాత్రం ఎరోస్ కి ఇవ్వాల్సింది పెరుగుతూనే వచ్చింది. సో వాళ్ళు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు 2019 లోపు పే చేయాలి అని. బట్ పే చేయకపోవడంతో యాన్యువల్ ఇంట్రెస్ట్ 14% పెరుగుతూనే వచ్చింది. మధ్యలో 14 Reels వాళ్ళు సర్కార్ వారు పట్ట చేశారు GMP తో కలిసి. బట్ మహేష్ బాబు గారు ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఎరోస్ ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ తో దాన్ని ఆపలేదు. ఇప్పుడు వాళ్ళకున్న ఓన్లీ గోల్డెన్ ఆప్షన్ 14 Reels వాళ్ళ ఫిల్మ్ అఖండ
అఖండ 2. అందుకే వెంటనే ఆపించేశారు. కోర్టు కూడా డాక్యుమెంట్స్ చూసి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఫిల్మ్ ని వెంటనే ఆపేసి 14 రీల్స్ ఇవ్వాల్సిన నెట్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తేనే రిలీజ్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయించి ఎప్పుడో ఆపు ఉండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. ఆ తర్వాత ఈ రోజుకి ఇంకా 14 రీల్స్ కి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయింది. డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వడంతో సినిమాని 12 కి రిలీజ్ చేశారు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను ఈ రోజుల్లో. ఈ మధ్య నాన్ థియేటర్కల్ బిజినెస్ ఎంత పడిపోయిందంటే ఇండియాలో పెద్ద పెద్ద ఓటీటీ జైంట్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇంకా జియో హాట్స్టార్ వాళ్ళ టోటల్ బిజినెస్ మోడల్ ని చేంజ్ చేసుకునేంత రీసెంట్ గా అనౌన్స్ చేశారు. పెద్ద ఫిల్మ్స్ ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ తో కొనడం కంటే ఆ బడ్జెట్ లో టెన్స్ ఆఫ్ కంటెంట్ ఫుల్ ఒరిజినల్స్ తీస్తాము అని ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నుండి రాబోతున్న ఒరిజినల్స్ ని లిస్ట్ చేశారు. ఎన్టీఆర్ గారి దేవరా శాటిలైట్ రేట్స్ ఆల్మోస్ట్ 1 year అన్సోల్డ్ గా ఉండి ఫైనల్ గా అక్టోబర్ 2025 లో స్టార్ నెట్వర్క్ తీసుకుంది. ఎందుకంటే దానికి తగ్గ ప్రైస్ రాలేదు కాబట్టి. ఈ టోటల్ ట్రేడ్, ఓటీటీ అండ్ సినిమా అని ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఈ మంత్, దాంట్లో క్లారిటీగా చెప్తాను. బట్ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటే రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అండ్ ఈ సినిమా కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. నాన్ థియేటర్కల్ బిజినెస్ చాలా లేట్ అయింది. ఎస్పెషల్లీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రీసెంట్ గా క్లోజ్ చేశారు. దీని గురించి జర్నలిస్ట్ విశ్వప్రసాద్ గారిని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు. We are able to sell eventually ఒక 1 month back. ఓకే, So we could get what మేము అనుకున్న రేట్స్ అయితే రావట్లేదు. సో అనుకున్న రేట్స్ కన్నా తక్కువలోనే we have to. అంతే, అనుకున్నంత రాలేదు అని అనేసరికి మిగతా ఫ్యాండమ్స్ అంతా ప్రభాస్ గారిని, రాజాసాబ్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సినిమా మీద క్రేజ్ ఉంటే ఎందుకు తీసుకోరు, చిన్న డైరెక్టర్ కాబట్టి క్రేజ్ లేదు సినిమా మీద, అందుకే ఓటీటీస్ ఇంట్రెస్ట్ చూపిలేదు అని. ఇది ఎక్కువ అయిపోవడం వల్ల టీజీ విశ్వప్రసాద్ గారు చెప్పాల్సి వచ్చింది. రాజాసాబ్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు, మేము ఇంటర్నల్ స్పెండ్స్ ఇంకా నంబర్స్ పబ్లిక్ గా చెప్పము, బట్ మాకు అన్నిటికంటే ఫ్యాన్స్ కి ఇచ్చే థియేటర్ల ఇంపాక్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాము. రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ డిస్క్లోజ్ చేస్తాము. ఇప్పుడు నాన్ థియేటర్కల్ బిజినెస్ చాలా లోగా ఉంది. ఈ ఫేజ్ లో కూడా రాజాసాబ్ డీల్ హైయెస్ట్ నాన్ థియేటర్కల్ వాల్యూస్ తో క్లోజ్ అయింది, కంపారిజన్స్ అక్కర్లేదు అని. ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ప్రభాస్ గారి నెక్స్ట్ 2 బిగ్ ఫిల్మ్స్ 2 years కి సరిపడా నెట్ఫ్లిక్స్ దగ్గర ఉందని, స్పిరిట్ ఇంకా కల్కి 2, అందుకే వాళ్ళు తీసుకోలేదని. అందువల్లనే జియో హాట్స్టార్ తో 1 month ముందే క్లోజ్ చేశారు. జీవన్ అంటే ఇట్లా లేచి ఇట్లా అలా అంటే ఏదంటే అలా నేను నా మైండ్ వింటుందా. తరుణ్ భాస్కర్ గారి హ్యూమర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. సుఖ్విందర్ వల్ల ఏం చెప్పుకో సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్ కాదు. టైం వేస్ట్ అన్నా. అదే ఆయన ఫిల్మ్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా గ్రేట్ ఆంధ్రమూర్తి గారి గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. కాంట్రవర్సీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఆయన పేరు టాప్ లో ఉంటుంది పక్కాగా. అయితే కాంట్రాస్ట్ గా ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో ఏమైందంటే, క్రిస్మస్ తాతలాగా మీరు ఉన్నారు, మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నాకు భయం అవుతుంటుంది సార్, గిఫ్ట్స్ తోటి వస్తారు డిసెంబర్ అని. క్రిస్మస్ తాత కమ్స్ విత్ సో మెనీ గిఫ్ట్స్. కెమెరాలు వేయండి, క్రిస్మస్ తాత మీద కెమెరాలు పెట్టండి. అంతే. ఆ మాట తర్వాత మూర్తి గారిని అందరూ అదే మాటతో పిలవడం స్టార్ట్ చేశారు. ఆయన బాధపడ్డారు. కాలంతో పాటు ఆ మాట, ఆయన బాధ రెండు మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోయాయి. మళ్ళీ ఇంకో డిసెంబర్ రానే వచ్చింది. తరుణ్ భాస్కర్ గారి కొత్త సినిమాతో మళ్ళీ ఇద్దరు ఒక ఈవెంట్లో కలిశారు. ఈసారి మూర్తి గారిని చూడగానే పాత జ్ఞాపకాలు వచ్చాయి. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. అంతే, మూర్తి గారు అక్కడ నుండి వాకౌట్ చేయసాగారు. అక్కడికి కాళ్ళు పట్టుకుంటానని కాళ్ళు కూడా పట్టుకున్నారు తరుణ్ భాస్కర్ గారు. అయినా కూడా మూర్తి గారు కోపం చల్లారలేదు. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని బట్టుకు అందరూ ట్రాల్ అది పన్నట్టు కదా సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి. ఇంకెట్లో అట్లా ఆ మెస్ని చాలా పద్ధతిగా హ్యాండిల్ చేసి కూల్ చేశారు తరుణ్ భాస్కర్ గారు. అంగ్రేజ్ అవునోడు గొప్పోడు అవుతాడో తెలియదు, కానీ అంగ్రేజ్ రానోడు మాత్రం వట్టి మిల్లిపోతాడు అన్న. నేను బండి సరోజ్ గారి గురించి మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను, బట్ ఈసారి కాంట్రవర్సీ. అది కూడా ఆయన అంటాగనిస్ట్ గా చేసిన ఫస్ట్ ఫిల్మ్. మోగ్లీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే అర్థమైంది ఆయన చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశారని. చేప మాట్లాడుద్ది అంకుల్, చేప మాట్లాడుద్దా. బట్ సినిమా చూసి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. కానీ దానికి రీజన్ గోర్, వైలెన్స్ ఆర్ మెచ్యూర్డ్ కంటెంట్ కాదు. మోగ్లీ ప్రీ రిలీజ్ అయ్యేటప్పుడు ఆయన మాడుతూ చెప్పారు ఏ ఇవ్వడానికి రీజన్ ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ అని. ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసర్ భయపడిపోయాడంట. ఎవడరా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్ లా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అయినా, ఐఎమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట. ఆయనే కాదు, విశ్వప్రసాద్ గారు కూడా అదే మాట అన్నారు. జనరల్గా మీకు బ్లడ్ షెడ్ ఉన్న, వల్గారిటీ, అబ్జెక్షనబుల్ సీన్స్ ఉన్నా ఏ వస్తే ఆ సీన్స్ వెళ్ళి తీయడమో బ్లర్ చేయడమో ఏదో చేయొచ్చు. బట్
ఈ రావడానికి రీజన్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టింగ్ అని. ఇంకంతే, సెన్సార్ బోర్డు వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయినాయని వెంటనే అపాలజీ చెప్పాలని ఆర్డర్ చేశారు. ఇంకా వెంటనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి అఫీషియల్ గా అపాలజీ చెప్పడంతో పాటు బండి సరోజ్ గారు కూడా అపాలజీ చెప్పి ఇష్యూ క్లోజ్ చేశారు. I heard the sentiments of the censor board. సో దానికి నేను ఆర్ఓ గారికి పబ్లిక్గా అపాలజైజ్ చేస్తున్నాను. అలా చేసి ఉండకూడదు, ఈసారి నుంచి అలాంటి తప్పు జరగదండి. కానీ దీనికి పునాది వేసింది ఇది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన థియేట్రికల్ ఫిలిం సూర్యాస్తమయం అప్పుడు ఆ ఫిలిం ప్రొడ్యూసర్స్తో ఏదో ఒక గొడవ అయినప్పుడు వాళ్ళు సెన్సార్ బోర్డుతో మాట్లాడి సరోజ్ గారి సీన్స్ అన్ని కట్ చేయించారని సెన్సార్ బోర్డు మీదనే పిటిషన్ వేసి వీడియో చేశారు. ఈ సెన్సార్ బోర్డు వాళ్ళ గురించి కూడా నేను ఒక నోటీస్ పంపించదలుచుకున్నానండి. సెన్సార్ బోర్డు అనే వాళ్ళు మీరు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలండి. రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా మీరు ఆర్గనైజేషన్ కింద మీరు పనిచేస్తున్నారా? వీళ్ళందరిపైన నోటీసులు పిటిషన్లు ఫైల్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఏమో తెలియదు కానీ ఈ ఈవెంట్ తర్వాత మాత్రం అపాలజీ చేయించుకున్నారు. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. మన టోటల్ కాంట్రవర్సీ వీడియోల చరిత్రలోనే అతి పెద్ద కాంట్రవర్సీ అంటే ఇదే. టోటల్ ఇండియన్ న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అయింది. ఈవెన్ డిబేట్లు కూడా పెట్టారు వేరే లాంగ్వేజెస్లో. బట్ మోషన్ పిక్చర్ స్పేస్లో, అది కూడా సినిమా ఈవెంట్ స్టేజ్ మీద జరిగింది కాబట్టి మాత్రమే ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేశాను. అందరికీ తెలిసింది ఇది, బట్ స్టిల్ తెలియని వాళ్ళకి నిధి అగర్వాల్ గారు రాజాసాబ్ ఈవెంట్ అప్పుడు ఇబ్బంది పడిన వీడియో చూసి దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు శివాజీ అమ్మాయిల డ్రెస్ మంచిగా వేసుకోమని చెప్పారు. అందులో 2 నాన్ పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారు. కొంతమంది ఆయనకు సపోర్ట్ చేశారు, కొంతమంది మాత్రం దాన్ని అపోజ్ చేశారు. చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఇదంతా చాతగానితనం. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అన్నమాట. యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్. Even if he is, there will also be women in the ecosystem who will go on television channels and say that there is nothing wrong. Some abusive man only used only 2 words. ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు మాట్లాడతారు. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడలేదు. మాట్లాడింది మంచిగా కదా, అతను మాట్లాడుకుని కరెక్ట్ గా మాట్లాడారు, రాంగ్ ఏం మాట్లాడలేదు. అది సంప్రదాయాన్ని ఆయన ఎలివేట్ చేస్తూ మాట్లాడాడు. వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు, నా బాడీ నా రైట్ అని అమ్మాయి ఏంటి రైట్? హక్కు అంటే ఇప్పుకో, అయితే ఇప్పేసుకో, అయితే అందరూ సంతోషంగా చూస్తారు. ఇప్పేసుకుంటామని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు ఆ మనిషి. ఇక మంచు లక్ష్మి, స్వప్నాదత్, నందిని రెడ్డి, సుప్రియ యార్లగడ్డ లీడ్ చేస్తున్న వాయిస్ ఆఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్ నుంచి మా ప్రెసిడెంట్ కి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఈ విషయం తెలంగాణ ఉమెన్స్ కమిషన్ వరకు వెళ్ళడం వల్ల ఆయన డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అపాలజీ చెప్పారు. అలాగే ఆయన అన్న స్టేట్మెంట్ వెనక్కి తీసుకోలేను, కానీ ఆ 2 పదాలకు నేను సారీ చెప్తున్నాను అన్నారు. ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను, దానికి అపాలజీ కూడా చెప్పేశాను. షాకింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, దీని గురించి ఇంకా డిబేట్స్ జరుగుతూనే ఉండడం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీంట్లో ఏం కాంట్రవర్సీ ఈజీగా అవాయిడ్ చేసి ఉండొచ్చు, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.